అనగనగా ఒక ప్రాంతంలో ఫాక్సీ అనే నక్క, క్రోనీ అనే కొంగ నివసిస్తూ ఉండేవి. నక్క అవకాశం ఉన్న జంతువుల్ని, పక్షుల్ని ఎగతాళి చేసి అవమానించి ఆనందపడుతూ ఉండేది. కొంగ ఎవరిని నొప్పించకుండా తన పని తను చేసుకుంటూ ఉండేది. ఒకరోజు ఫాక్సీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం చాలా జంతువుల్ని, పక్షుల్ని సేవ్ చేసాం. మన లిస్టులో ఇంకా క్రోనీనే చేరలేదు. ఈ ఆదివారం నా బర్త్డే ఫంక్షన్ ఉందని అబద్ధం చెప్పి రమ్మని పిలిచి ఒక ఆట ఆడుకుందాం. ఈ క్రోనీని కూడా మన బాధ్యత లిస్టులో పడేద్దాం. అలా అనుకున్న వెంటనే ఫాక్సీ క్రోనీని వెతుక్కుంటూ వెళ్తుంది. క్రోనీని కలిసి, హాయ్ క్రోనీ సిస్టర్, ఎలా ఉన్నావు? నీతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకసారి నేను కలవాలనిపించి వచ్చా. ఈ ఆదివారం నా బర్త్డే ఉంది సిస్టర్. ఎవరిని పిలవట్లేదు, నువ్వు మాత్రమే స్పెషల్ గెస్ట్. నీకు బాగా నచ్చే విందుని వడ్డిస్తా, తప్పకుండా రావాలి. సరే ఫాక్సీ, నన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ పిలిచావుగా, తప్పకుండా వస్తా అని అంటుంది. ఫాక్సీ చెప్పిన సండే రానే వచ్చింది. ఆ సండే రోజున ఫాక్సీ చెప్పిన సమయానికి క్రోనీ వెళ్ళి బర్త్డే విషెస్ చెప్తుంది. ఫాక్సీ థ్యాంక్స్ కూడా చెప్పకుండా ముందుగా తను వేసుకున్న పథకం ప్రకారం సూప్ మరియు జ్యూస్ 2 ప్లేట్లో వేసి పెట్టి ఉంచుతుంది. ఫాక్సీ తన నాలుకతో సునాయాసంగా చప్పరిస్తూ తాగేస్తూ ఉంటుంది. పాపం క్రోనీ మాత్రం తనకున్న పొడవైన ముక్కు వల్ల లిక్విడ్ నోటి వరకు వెళ్ళక తాగలేక అవస్థలు పడుతూ ఉంటుంది. అది గమనించిన ఫాక్సీ నవ్వుకుని, ఏమైంది సిస్టర్? నీకోసం అద్దరిపోయే విందు సిద్ధం చేస్తే నువ్వేమో తాగడమే లేదు. నీకోసం ఈ జ్యూస్ లో బూస్ట్ కలిపా, ఇంకా ఐస్ క్రీమ్ కూడా మిక్స్ చేసా. ట్రై చేస్తున్నా ఫాక్సీ బ్రదర్, టైం పట్టేలా ఉంది అని పరిహాసమాడింది. అలా క్రోనీ తాగలేక ఇబ్బందులు పడుతూ ఉంటే అది చూసిన ఫాక్సీ తనకి తినకుండానే కడుపు నిండిపోయిన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. క్రోనీ చాలాసార్లు ట్రై చేసి చివరికి, ఫాక్సీ బ్రదర్, నేను ఈ ప్లేట్లో తాగలేకపోతున్నాను. నీ దగ్గర జార్ ఉంటే ఆ జార్లో జ్యూస్ పోసివ్వు, నాకు తాగడానికి కంఫర్ట్ గా ఉంటుంది. అప్పుడు ఫాక్సీ, అరే భలే ఇబ్బంది వచ్చి పడిందిగా సిస్టర్. నీ ప్రాబ్లం గురించి నాకు ఐడియా లేక నేను జాస్ ప్లాన్ చేయలేదు అని అబద్ధం చెబుతుంది. దానితో క్రోనీ చేసేదేమీ లేక విందును అలాగే వదిలేసి ఫాక్సీ దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తుంది. క్రోనీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఫాక్సీ అనుకుంటుంది, నేను క్రోనీని కూడా బకరా చేసేసాను అని గట్టిగా నవ్వుకుంటుంది. క్రోనీకి పోయే దారిలో జిమ్మీ అనే కుక్క ఎదురుపడి, అలా నీరసంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. దానికి క్రోనీ జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు జిమ్మీ క్రోనీతో, ఆ ఫాక్సీ ఒక వేస్ట్ ఫెలో, నాకు కూడా అలానే జరిగింది, నువ్వేం ఫీల్ కాకు, మన ఏరియాలో చాలామంది ఫ్రెండ్స్కి ఇలానే చేస్తూ ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు క్రోనీ దానికి కూడా సమయం చూసి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత క్రోనీ ఫాక్సీని కలిసి, హాయ్ ఫాక్సీ, వచ్చే సండే నా బర్త్డే ఉంది. నీకోసం ఫిష్ పకోడీ, చికెన్ పకోడీ, షర్బత్, ఇంకా స్పెషల్ జ్యూస్ చేస్తున్నా. ఆ రోజు నువ్వు నా స్పెషల్ గెస్ట్వి, తప్పకుండా సాయంత్రం రావాలి అని అంటుంది. ఫాక్సీకి ఫిష్ పకోడీ అనే మాట వినగానే అనుకుంటూ నోరు ఊరిపోయి వెంటనే ఒప్పేసుకుంటుంది. ఫాక్సీ ఫిష్ కుకీస్ కోసం ఆలోచిస్తూ, వావ్, ఈ క్రోనీ రోజు ఫిషెస్ తింటుంది, నాకు ఫిషెస్ తినే చాయిస్ లేదు. ఈ సండే రోజు ఫిషెస్ పకోడీ పని పట్టాలి. క్రోనీ ఐటమ్ నేమ్ చెప్పినప్పటి నుంచి నా నోరు ఊరిపోతుంది అని అనుకుంటూ సండే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది.
సండే సాయంత్రం కాగానే ఫాక్సీ క్రోనీ ఇంటికి చేరుకుంటుంది. ఫాక్సీకి గిఫ్ట్ తీసుకెళ్లే అలవాటు కూడా లేదు. క్రోనీని కలిసి ఏదో మొక్కుబడిగా బర్త్డే విషెస్ చెప్తుంది. ఆ తర్వాత క్రోనీ ఒక జార్లో షర్బత్ తీసుకొస్తుంది. ఫాక్సీ ఆ షర్బత్ని చూడగానే ఇంట్లోనే అదిరిపోయింది. ఈ ఎండల వేడికి జ్యూసు షర్బత్ తాగితే అది తిరిపోద్దంతే అని అనుకుంటుంది. ఈలోగా క్రోనీ చికెన్ ఫిష్ పకోడీ మరియు ఫ్రూట్ జ్యూస్ జార్స్లో వేసి ఫాక్సీ దగ్గర పెడుతుంది. ఫాక్సీ జార్స్ తేగానే మొదట జ్యూస్ తాగుదామని దాని నోటిని జార్లో పెడుతుంది. జార్ చిన్నదిగా ఉండడంతో జ్యూస్ నోటికి అందక తంటాలు పడుతూ ఉంటుంది. క్రోనీ మాత్రం జ్యూస్ని కంఫర్టబుల్గా తాగుతూ ఉంటుంది. ఫాక్సీ తంటాలు పడడం గమనించిన క్రోనీ మనసులో చిన్నగా నవ్వుకుని, ఏమైంది బ్రదర్, తాగట్లేదు అని అడుగుతుంది. అప్పుడు ఫాక్సీ, అంటే అది గొంతు పట్టేసింది. అప్పుడు క్రోనీ, అవునా, సరే ఫాస్ట్ గా తాగు బ్రదర్, కూలింగ్ తగ్గకుండా ఉండగానే కంప్లీట్ చేసేయ్. నీకోసం నేను స్పెషల్ గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసా, జ్యూస్ చాలా యమ్మీగా ఉంది అని అంటుంది. క్రోనీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనగానే ఫాక్సీకి నోరు ఊరిపోయి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అని అనుకుని తాగడం మొదలుపెట్టింది. కానీ ఫలితం లేకుండా పోయింది. క్రోనీ మాత్రం ఫిష్ పకోడీ కంఫర్టబుల్గా తింటూ ఉంటుంది. ఫాక్సీని క్రోనీ మళ్ళీ ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఫాక్సీ, నాకు మెడ పట్టేసిందబ్బా, పక్కకి తిప్పనివ్వట్లేదు అని అంటుంది. పరిస్థితి అర్థమైన ఫాక్సీ మనసులో, ఆ రోజు నేను చేసిన అవమానానికి ఇది బాగా హట్ అయినట్టుంది, బాగా పర్సనల్గా తీసుకుని ఈ రోజు నన్ను ఆడేసుకుంటుంది. అయినా చేపల పకోడీ వాసన తిరిగిపోతుంది, దాన్ని ఎలానే తినేయాలి అని అనుకుంటుంది. క్రోనీ సిస్టర్, ఒక చిన్న సాయం చేయాలి. నాకు ఇలా జార్లో ఉంటే తాగడానికి తినడానికి అవ్వట్లేదుగా. ఇంట్లోంచి కొంచెం ఫ్లాట్గా ఉండే ప్లేట్ ఏదైనా తీసుకొస్తే నేను ఈ ఫిష్ పకోడీ ఆ ప్లేట్లో వేసుకొని తినేసి అలానే జ్యూస్ కూడా తాగేసి వెళ్తా అంటుంది. అప్పుడు క్రోనీ, అరెరే, జస్ట్ నువ్వు వచ్చే ముందే ప్లేట్స్ కింద పడి పగిలిపోతే డస్ట్బిన్ లో పడేశాను అని అంటుంది. ఈరోజు ఈ క్రోనీ నాకు బాగా బుద్ధి చెప్పింది. ఫాక్సీ ఇంకా వర్కౌట్ అయ్యేలే లేదులే అని అనుకుని అక్కడి నుండి వెళ్తా అంటుంది. అప్పుడు క్రోనీ, ఆగు బ్రదర్, ఈ ఫారెస్ట్ మొత్తానికి నువ్వే తెలివైనదాన్ని అనుకుని ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెడితే ఏదో రోజు ఇలాగే నువ్వు కూడా సేవ్ అవుతావు. దీనినే కుక్క కాడుకు చెప్పు దెబ్బ అంటారు. ఇక వెళ్ళు. అయినా లాస్ట్ పంచ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. ఈ కథ ద్వారా నీతి ఏం తెలుసుకున్నాం మనం? ఎవరినైనా ఎగతాళి చేసి ఆనందపడితే మనకి కూడా ఒక రోజు వస్తుంది, మనం కూడా వారి చేతుల్లో అవమానం పొందాల్సి వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్.